गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 21వ శ్లోకం చూస్తున్నాము, చదువుదాం ఒకసారి శ్లోకం. వేదా వినాశినం నిత్యం వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. దీనికి అవతారిక చూసాము. ముందు 2 మంత్రాలు చెప్పి కఠోపనిషత్తు నుంచి ఆత్మకర్త కాదు, ఆత్మ చైతన్యమునందు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు అని 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 చెప్పిన మాటని సబ్స్టాన్షియేట్ చేసుకుందుకు కఠోపనిషత్తు నుంచి రెండు మంత్రాలు లేదా 2 బుక్కులు ప్రూఫ్ కింద చెప్పి దాని తర్వాత ఆ విషయాన్ని ఉపసంహరిస్తున్నారు. సో దాన్ని కంక్లూడ్ చేస్తున్నారు. ఆత్మ చైతన్యం నందు కర్తృత్వ భోక్తృత్వములు లేదు అని అని చెప్తున్న మాటని కంక్లూడ్ చేస్తున్నట్టు శ్లోకము. సో పద విభజన: వేద అవినాశినం నిత్యం యః ఏనం అజం అవ్యయం కథం సహ పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం. సో అన్వయం చెప్పుకుంటే, యహ ఎవరైతే ఏనం ఈ ఆత్మను అవినాశినం నిత్యం అజం అవ్యయం, ఈ ఆత్మ అంటే ఆత్మ చైతన్యము అంటే మనం చాలాసార్లు చెప్తున్నాం ఈ ప్రకరణంలో. ఆత్మ చైతన్యము అంటే మన స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యం గురించి చెప్తున్నారు. ముందు మంత్రంలో కూడా చూసాం, శరీరములో మార్పులు వస్తున్నప్పటికీ కూడా ఆత్మ చైతన్యం నందు మార్పులు ఉండవు అని. అలాగే ముందు మంత్రంలో లాస్ట్ లైన్ హన్యమానే శరీరే అని హన్యమానే శరీరే అంటే మార్పులు వస్తున్న శరీరమునందు నా హన్యతే అంటే మార్పులు ఉండదు అంటే అక్కడ హన శబ్దంనకు విపరిణామము అనే అర్థం చెప్పుకోమని భాష్యకారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చనిపోతున్న శరీరము అని చెప్పుకోవచ్చు లిటరల్ మీనింగ్. శరీరము చనిపోయినప్పటికీ కూడా ఆత్మ మరణించదు అంటే శరీరములో ఉన్న ఆత్మ చైతన్యము గురించి చెప్తున్నారు. సో శరీరములో మార్పులు చెందుతున్నప్పటికీ కూడా ఆత్మ చైతన్యము మార్పు చెందదు. సో అదే విషయాన్ని ఉపసంహరిస్తున్నారు కాబట్టి సేమ్ ముందు మంత్రంలో ఉన్నటువంటి విశేషణాలే చెప్తున్నారు. యహ ఏనం అంటే ఆత్మను అవినాశినం నిత్యం అజం అవ్యయం, నిత్యము అవినాశి పుట్టుక లేనిది మార్పులు లేనిదిగా అంటే 6 భావ వికారములను కూడా నిరాకరించారు. అంటే పుట్టుట, కనిపించుట లేక ఉండుట, పెరుగుట, పరిణామము చెందుట, క్షీణించుట, నశించుట అనే 6 భావ వికారములు ఆత్మ చైతన్యమునకు చెందవు అని చెప్పారు. కాబట్టి అన్ని మార్పులను నిరాకరించి ఈ విధముగా వేద ఇలా తెలుసుకుంటాడు. యహ వేద ఎవరైతే తెలుసుకుంటాడో, ఏమిటి తెలుసుకుంటాడు? ఆత్మను ఏనం ఈ ఆత్మను అవినాశినం నిత్యం అజం అవ్యయం, అవినాశి నిత్యము పుట్టుక లేనిది మార్పులు లేనిదిగా. పుట్టుక లేనిది అంటే చావు కూడా లేనిది. ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటాడో సహ పురుష ఆ మనిషి కథం ఏ విధముగా కం ఘాతయతి హంతికం కం హంతి ఎవరిని చంపుతాడు, కం ఘాతయతి ఎవరిని చంపిస్తాడు అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కర్తృత్వములు లేవు అని చెప్పుట.
ఎవరు ఏ పని చేస్తాడు, ఏ పనిని చేయిస్తాడు. అంటే ఏ పని చేయుడు, ఏ పనిని చేయించడు, ఏ కర్మ చేయడు, ఏ కర్మను చేయించడు అని అర్థం. అంటే కర్మ చేయడు, కర్మను చేయించడు అంటే అక్కడ కర్తృత్వము లేదు. డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ కర్తృత్వము లేదు. అంటే భోక్తృత్వం కూడా ఉండదు. కర్త లేకపోతే భోక్త కూడా ఉండదు. సో ఆత్మ చైతన్యం, ఆత్మ చైతన్యము అంటే మన స్వరూపమైనట్టి ఆత్మ చైతన్యము కర్త కాదు, భోక్త కాదు. ఐఎమ్ నాట్ ద డూవర్, ఐఎమ్ నాట్ ద ఎంజాయర్. ఇది ప్రతిపాదన. అంటే ఎంత మౌలికమైన ప్రతిపాదన. యాక్షన్స్ ఉంటాయి కానీ యాక్టర్ ఉండడు. క్రియలు ఉన్నాయి ఇక్కడ ఓల్డెడన్ని, కానీ కర్త లేడు అని అర్థం. అంటే కర్త, మనం దేనికి కర్త కాదు అని అర్థం. దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతోంది, క్రియ 24 గంటలు క్రియ నడుస్తోంది. దానికి కర్త ఎవరు? మీరు కర్త అని చెప్పగలరా? నేను కర్త అని అయితే నేను చెప్పుకోలేను కదా. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తూ ఉన్నాయి, 24 గంటలు నడుస్తాయి. దానికి కర్త ఎవరు? పర్సనల్ కర్తృత్వంను మీరు ఆపాదించలేరు. నేను గాలి పీల్చుతున్నాను అనలేరు, ఎందుకంటే అది న్యాచురల్ గా జరుగుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, కర్త ఎవరు? నేను కర్త కాదు దానికి. చుట్టూ మొక్కలు పెరుగుతున్నాయి, నేను కర్త కాదు. పువ్వులు మొలుస్తున్నాయి, సమ్మర్ సీజన్ లో మామిడికాయలు వస్తున్నాయి, కర్త ఎవరు? నేను కాదు. కానీ కొన్నిటికి ఇల్లు కొనుక్కున్నాను, దానికి కర్త ఎవరు? నేను. కారు కొనుక్కున్నాను, దానికి కర్త ఎవరు? నేను. అని ఇలా కొన్నింటికి మాత్రము కర్తృత్వమును మనసులో పెట్టుకుంటాం. యాక్చువల్ గా చూస్తే చుట్టుపక్కల జరిగే క్రియలు, మనలో కానీ బయట కానీ జరిగే క్రియలు అన్నింటిలోనూ ప్రాబబ్లీ ఒక 1% వాటికి కూడా కర్తృత్వంను మనం డైరెక్ట్ గా ఆపాదించలేము. కానీ అదే నిజమని నిశ్చయించుకొని కూర్చుంటాం. ఎన్నో క్రియలు జరుగుతూ ఉంటాయి, మన శరీరంలోనే బోల్డ్ క్రియలు జరుగుతూ ఉంటాయి, వేటికి మనం కర్త కాదు, తెలుస్తూనే ఉంటుంది. అయినా సరే చెమట పడుతుంది, రక్త ప్రసరణ జరుగుతోంది, నిద్రపోతున్నాము, నిద్ర నుంచి లేస్తున్నాము. ఎవరు లేస్తున్నారు నిద్ర నుంచి? ఎలా లేస్తున్నారు? నేను. కానీ అక్కడ కర్తృత్వం వస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అది కాదు, గుండె కొట్టుకుంటోంది. ఫర్ ఎగ్జాంపుల్ దురదృష్టం వచ్చింది అనుకోండి, దానికి కర్త ఎవరు? దానికి కర్త మాత్రం పరమాత్మ. దానికి దేవుడు దురదృష్టాన్ని ఇచ్చాడంట. కారు కొనుక్కుంటే దానికి కర్త నేను కొనుక్కున్నాను అనుకుంటాం. సో ఈ విధంగా కొన్నింటికి మనల్ని మనం కర్తగా చూసుకుంటాం, కొన్నింటికి ఆ భగవంతుడి మీద మోపుతాం, కొన్నింటికి చాలా క్లియర్ గా తెలుస్తూనే ఉంటుంది మనం కర్త కాదు అని. అయితే మనం కర్త కాదు, దాన్ని జ్ఞానము అంటారు. అన్నింటికీ కర్త భగవంతుడే, ఆ పరమాత్మయే. ప్రతిదానికి కూడా కర్త పరమాత్మయే, నేను కర్తను కాదు, నేను జస్ట్ నిమిత్త మాత్రుడను. దానిని భక్తి అంటారు. సో మీరు జ్ఞానము అనుకుని ఆలోచించిన, భక్తి అనుకుని ఆలోచించినా కూడా కర్తృత్వము భోక్తృత్వము మన స్వరూపమునకు పసరు అని చెప్పుట తాత్పర్యం. సో అది చెప్పి ఉపసంహరిస్తున్నారు. సో మనం భాష్యం చదువుతున్నాం. భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదివేశాం. ఈ మెయిన్ మీనింగ్ వాక్యార్థం చెప్పేశారు. వాక్యార్థం చెప్పి అక్కడ అలా హేత్వర్థస్య తుల్యత్వాత్ విదుషః సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థ. విదుషః అంటే ఎవడైతే తెలుసుకుంటాడో అంటున్నాడు కదా, తెలుసుకున్నవాడు విద్వాంసుడు. ఆత్మ అజము అవ్యయము, కర్త కాదు, భోక్త కాదు అని తెలుసుకున్నవాడు, ఎవరైతే తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు. ఆ విద్వాంసునకు కర్మలయందు కర్తృత్వము ఉండదు. అందుకని సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థ అభిప్రేత భగవతః. అంతేస్తు ఆక్షేప ఉదాహరణార్థత్వేన. అక్కడ హనన క్రియ గురించి మాట్లాడుతున్నారు, అది ఉదాహరణము తెలుపుటకే. కానీ చెప్తున్న విషయం అయితే సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థ. విద్వాంసునకు సర్వకర్మలయందు కూడా కర్తృత్వము భోక్తృత్వములు ఉండవు అని తెలుపుట భగవంతుని యొక్క అభిప్రాయము అని
వాక్యార్థమును కంక్లూడ్ చేశారు శంకర్లు. అక్కడ దాకా చదివాం. అయితే ఇక్కడ రెండు మంచి టెక్నికల్ ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక 4-5 పారాగ్రాఫ్లు భాష్యం ఉన్నది. ఈ భాష్యాన్ని మనం జాగ్రత్తగా గట్టెక్కేస్తే 30వ శ్లోకం దాకా చాలా గబగబా నడిచిపోతుంది. అక్కడి నుంచి చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్తో శ్లోకాలు ముందుకు వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక 4-5 పారాగ్రాఫ్లు విచారం ఉన్నది. ఇది జాగ్రత్తగా మనము దీనిని పంక్తులు జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. కొంచెం స్పీడ్ బ్రేకర్ మళ్ళీ ఈ 4-5 పారాగ్రాఫ్ల విచారము అయిపోతే తర్వాత శ్లోకాలు ఇంకా చెప్పవలసిందంతా అయిపోయింది. ఇంకా తర్వాత శ్లోకాలు తేలిగ్గా నడిచిపోతాయి. ఆత్మ స్వరూపం యొక్క ప్రకరణం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆత్మస్వరూపము అంటే మన స్వరూపము, మన ఇండివిజువల్ పర్సనల్ స్వరూపము ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు. అంతేనే గాని తత్పదార్థ వివేకము కాదు ఇక్కడ జరుగుతున్నది. త్వం పదార్థ వివేకము అంటారు సంస్కృతంలో. త్వము అంటే నీవు అని, అంటే నీవు ఎవరు అన్న ప్రశ్న యొక్క విచారము నడుస్తున్నది. చదువుదాం భాష్యము. విదుషః కం కర్మా సంభవే విదుషః కం కర్మా సంభవే హేతు విశేషం పశ్యన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్ కథం సపురుషః ఇతి. సో పూర్వపక్ష అడుగుతాడు అనమాట, అదేంటి మీరు విద్వాంసునకు కర్తృత్వము భోక్తృత్వము ఉండదని చెప్పేస్తున్నారు, అండ్ మీ ఇష్టం ఉన్నట్టు చెప్పేస్తారా అది ప్రశ్న. శ్లోకంలో ఏముందని మీరు అలా చెప్పేస్తున్నారు. ఇప్పుడు పుట్టుక లేదు, చావు లేదు, నిత్యుడు, వినాశనము లేనివాడు, మార్పులు చెందనివాడు అని ఎవరు అని ప్రశ్న అడిగారు అనుకోండి, పరమాత్మ అని ఆన్సర్ చెప్పామనుకోండి, ఎవరికి కష్టం ఉండదు. పరమాత్మకి చావు పుట్టుకలు ఉండవు. పరమాత్మ అజుడు, పరమాత్మ అవ్యయుడు, పరమాత్మ నిత్యుడు, పరమాత్మ అవినాశి, పరమాత్మ వికారములు లేనివాడు అని చెప్పేసామనుకోండి, ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది అని ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అది చెప్పట్లేదు. అన్యమానే శరీరే నా హన్యతే అని చెప్తున్నారు. అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం గురించి చెప్పారు. చెప్పి పైగా ఆత్మ చైతన్యమునకు ఆత్మజ్ఞానికి తేడా లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ చైతన్యమునకు కర్తృత్వ భోక్తృత్వంలో ఉండవు, అది కూడా తేలిగ్గా అర్థమైపోతుంది. కానీ ఆత్మ చైతన్యమును తెలుసుకున్న వ్యక్తికి, అంటే విద్వాంసునకు కూడా కర్తృత్వము ఉండదు, భోక్తృత్వము ఉండదు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంలో 2 సమాధానాలు చెప్పొచ్చు. దేహము మనస్సు యొక్క సంఘాతము నేను, లేదా ఆత్మ చైతన్యము నేను అని సమాధానం 2 చెప్పచ్చు. ఈ రెండిట్లో దేహము మనస్సు ఎట్సెట్రా నేను అని చెప్పు అది లౌకిక దృష్టి, అందులో ఎవరికి ఏమి కష్టం ఉండదు. కానీ ఆత్మ చైతన్యము నేను ఆత్మ చైతన్యమునే కానీ మనస్సు దేహము యొక్క సంఘాతమును కాదు అని చెప్పుట అది కొంచెం విడ్డూరమైన సమాధానంగా అనిపిస్తుంది. ఆ సమాధానము ఒప్పుకున్న పరిస్థితిలో నేను ఆత్మ చైతన్యము కర్త కాదు, భోక్త కాదు. నేను ఆత్మ చైతన్యము, దేర్ఫోర్ నేను కర్త కాదు, నేను భోక్త కాదు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అక్కడికి వచ్చేసరికి కష్టం వస్తుంది. అదే పూర్వపక్ష అడుగుతున్నాడు. ఏమిటిది ఇలా చెప్పేస్తున్నారు? విదుషః విద్వాంసునకు కం కర్మా సంభవే హేతు విశేషం పశ్యన్. కర్మ అసంభవే, కర్మ లేదు అని చెప్పుటయందు హేతు విశేషం, ఒక విశేషమైనటువంటి హేతువు పశ్యన్ కం పశ్యన్, ఏ హేతు విశేషమును చూసి భగవాన్ కర్మాణి ఆక్షిపతి, భగవంతుడు కర్మలను నిరాకరిస్తున్నాడు. విద్వాంసునకు కర్మలను ఏ విధముగా భగవంతుడు నిరాకరిస్తున్నారని మీరు చెప్పేస్తున్నారు అంటున్నాడు పూర్వపక్షి. ప్రశ్న అదేంటది మీ ఇష్టం ఉన్నట్టు చెప్పేస్తే ఒప్పుకుంటామేంటి? అక్కడ ఒక పర్టిక్యులర్ కాజ్, ఏ కాజ్ కనిపిస్తున్నది అక్కడ అని ప్రశ్న.
కథం స పురుష పార్థ అని మీరు కర్మలను ఆక్షేపించేస్తున్నారే, అదేంటి దాన్నేమో మీరు ఆ విద్వాంసునకు కర్మలు ఉండవని చెప్పేస్తున్నారు, ఆ విధంగా మీరు విద్వాంసునికి ఎలా లింక్ చేసేస్తున్నారు అది అని ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నారు, నన్ను నన్ను నను ఉక్త ఏవ. ఉక్త ఏవ. అదేమిటి అలా అంటావు, చెప్పాడు కదా అంటున్నారు. నను అంటే ఆ ఆ, కాదు అని అర్థం. ఉక్త ఏవ చెప్పారు కదా అంటున్నారు. ఆత్మనః ఆత్మనః అవిక్రియత్వం అవిక్రియత్వం సర్వకర్మ సర్వకర్మ అసంభవ కారణ విశేషః. సర్వకర్మ అసంభవ కారణ విశేషః. చెప్పారు కదా, చెప్పలేదా అంటున్నారు. ఎందుకంటే ముందు రెండు రూపాలకి కనెక్టింగ్ పాయింట్ ఏమని చెప్పుకున్నాము. మొదటి ఆ ఒకసారి వెనక్కి తిప్పి 19వ మంత్రం చూశారనుకోండి. 19వ మంత్రంలో ఏమని ఎండ్ చేశారు, ఆ నా హంతి నా హన్యతే, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌన విజానీతః నాయం హంతి నా హన్యతే అని 19వ మంత్రం చెప్పింది. ఆత్మ చంపదు, ఆత్మ చంపబడదు. అంటే ఆత్మ కర్త కాదు, క్రియలయందు కర్మ కాదు, అంటే భోక్త కాదు అని చెప్పారు. అది ఏ విధంగా కాదు అంటే నెక్స్ట్ మంత్రంలో నా జాయతే మ్రియతే వా కదాచిత్ అన్న దాంట్లో 6 రకాల భావ వికారములను నిషేధించారు. అంటే జగత్తులో వస్తువునకు కనిపించే మార్పులన్నీ కూడా ఆత్మ చైతన్యానికి నిషేధించారు. ఎందుకు అంటే ఆత్మ అవిక్రియము, ఆత్మకి మార్పులు ఉండవు, ఆత్మ చైతన్యమునకు మార్పులు ఉండవు అని ఆ రెండు మంత్రాలకి కనెక్టింగ్ పాయింట్ అది అని చెప్పారు. అది చెప్పారు కదా అంటున్నారు శంకర్. తయేవ ఆత్మనః అవిక్రియత్వం సర్వకర్మ అసంభవ కారణ విశేష అని చెప్పారు. ఆల్రెడీ కారణం చెప్పారు కదా, అదేంటి చెప్పలేదంటున్నావేంటి అంటున్నారు అన్నమాట. అంటే పూర్వపక్షి అంటున్నాడు సత్యం సత్యం ఉక్తః. ఉక్తః. అవును చెప్పారు, కరెక్టే. కానీ పూర్వపక్షికి వచ్చిన కష్టం చూడండి ఆ చెప్పిన దాంట్లో. నతు సహ నతు సహ కారణ విశేష, కారణ విశేషః. అదేమి స్పెసిఫిక్ కాజ్ కాదు అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను పడిపోయాను, నుంచున్నవాడిని పడిపోయాను. ఎందుకు పడిపోయాడు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణము అని చెప్పినట్టుంది అంటున్నాడు. నేను ఎందుకు పడిపోయామంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణం అంటామేమిటి, అది జనరల్ కాజ్, అది అలా ఒప్పేసుకుంటాము. అక్కడ ఏదో అరటిపండు తక్కువ ఏదో ఉంటే అది తొక్కి పడిపోయాడని చెప్పాలి. లేకపోతే నడుస్తుంటే ఏదో కాలికి రాయి తగిలో, కాలు ముడతపడో, లేకపోతే మెట్టు మించి దిగుతుంటే కాలు స్లిప్ అయ్యో పడిపోయాడని చెప్పాలి. కానీ ఎందుకు పడిపోయాడు వీడు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వలన పడిపోయాడని చెప్పినట్టుంది సమాధానము అంటున్నాడు పూర్వపక్షి. ఒప్పుకోవట్లేదు కారణం చెప్పాం కదా, ఆత్మ అవిక్రియము, ఆత్మ చైతన్యము అవిక్రియము, నేను ఆత్మ చైతన్యాన్ని, దేర్ఫోర్ నేను అవిక్రియుడను అని కారణం చెప్పి ఉన్నది కదా, చెప్పలేదంటావేమిటి అంటుంటే చెప్పారు, కానీ అది కారణ విశేషము కాదు, అంటే విశేషమైనటువంటి కారణము కాదు. నువ్వు స్పెసిఫిక్ కాజ్ చెప్పట్లేదు, జనరల్ కాజ్ ని మీరు చెప్పేస్తున్నారు అంటున్నాడు పూర్వపక్షి. అదే పూర్వపక్షి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అన్యత్వాత్ విదుషః అన్యత్వాత్ విదుషః అవిక్రియాత్ ఆత్మనః ఇతి. అవిక్రియాత్ ఆత్మనః ఇతి. అంటే విద్వాంసుడు అవిక్రియమైన ఆత్మ కంటే వేరు అంటున్నాడు పూర్వపక్షి. చూడండి ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ నా చేతిలో మామిడి పండు ఉంది, మామిడి కాయ ఉంది, ఇక్కడ చిన్నది పిండి. మామిడి పందిని తెలుసుకున్నాను. మామిడి పిండికి కర్త భోక్త కాదు మామిడి పిండి, ఈ కర్తృత్వం లేనటువంటి మామిడి పిండిని నేను తెలుసుకున్నాను. ఆ కర్తృత్వం లేనటువంటి మామిడి పిండిని తెలుసుకున్నాను కాబట్టి నేను నాకు కర్తృత్వం లేకుండా పోతుందా, అది పూర్వపక్షి పాయింట్. ఒక ఆబ్జెక్ట్ ని తెలుసుకున్నాడు విద్వాంసుడు. ఆబ్జెక్ట్ ని తెలుసుకోవడం వల్ల విద్వాంసునకు ఆబ్జెక్ట్ కి ఉన్నటువంటి లక్షణాలు ఆపాదించేస్తున్నారా అని అడుగుతున్నాడు. అదే విధముగా ఆత్మను తెలుసుకున్నాను అంటే ఇక్కడ శ్లోకం చెప్తోంది కదా, ఆత్మ అజుడు వ్యయము, ఆత్మ అవినాశి నిత్యము. తెలుసుకున్నాను కాబట్టి నాకు కర్తృత్వము భోక్తృత్వము లేకుండా ఎలా పోతాయి. సో
అవిక్రియాత్ ఆత్మనః అన్యత్ విదుషః అన్యత్వాత్. విదుషః అంటే విద్వాంసునకు, విద్వాంసుడు రేదర్ అవిక్రియమైన ఆత్మ కంటే వేరు కాబట్టి అని చెప్తున్నారు. అది పూర్వపక్షం. అలా ఎలాగా మీరు ఆ తెలుసుకున్న వాడిని నేను బండరాయిని తెలుసుకున్నాను, ఆ బండరాయి కర్త కాదు, సో నాకు కూడా కర్తృత్వం లేదంటారా? అది లాజిక్. సో ఆత్మకర్త కాదు అని నేను తెలుసుకున్నాను, ఆత్మకర్త కాదు అని నేను తెలుసుకుంటున్నాను, కానీ నేను కర్తృత్వము లేని ఆత్మ కంటే భిన్నము. ఈ తెలుసుకున్న విద్వాంసుడు కర్తృత్వము లేనటువంటి పరమాత్మ కంటే భిన్నుడు కదా. మీరు రెండింటికి అభిన్నత్వం ఎలా చెప్పేస్తారు? ఇద్దరు వేరు అని పూర్వపక్షం. చూడండి పూర్వపక్షం ఎలా ఉందో, అంటే కొంచెం లౌకిక దృష్టిలో ఉంది పూర్వపక్షం. అది శంకర్లు నిరాకరిస్తున్నారు. నహి అవిక్రియం స్థానం విదితవతః అవిక్రియం స్థానం విదితవతః కర్మణ సంభవతి ఇది చేత్. సో అవిక్రియం స్థానం విదితవతః కర్మ నా సంభవతి ఇది చేత్. అంటే అవిక్రియమైనటువంటి స్థానువును తెలుసుకున్నటువంటి విద్వాంసునకు కర్మ లేదు అని చెప్పుట నా అని మీ ఆర్గ్యుమెంట్ అయితే, ఆ నా పట్టుకొచ్చి విడిగా చెప్పుకోవాలి. అంటే ఇది పూర్వపక్షి యొక్క ఆర్గ్యుమెంట్ ని నిరాకరిస్తున్నారు. సో డబల్ నెగేషన్. సో అవిక్రియమైనటువంటి బండరాయిని తెలుసుకున్నటువంటి విద్వాంసునకు కర్మ లేదు అని నేను చెప్తున్నాను అని చెప్తున్నటువంటి మాట చూసి విద్వాంసునకు కర్మ లేదు అని చెప్పుట తప్పు అని నువ్వు అంటుంటే అది తప్పు అని శంకర్లు అంటున్నారు. నా విదుషః ఆత్మత్వాత్. పూర్వపక్షము తప్పు, ఎందుకంటే విద్వాంసుడే ఆత్మ అని చెప్తున్నారు. విద్వాంసునకే ఆత్మత్వము అని చెప్తున్నారు. అది విదుషః ఆత్మత్వాత్ అంటే ఆత్మజ్ఞాని ఇద్దరు వేరు కాదు, రెండు ఉండవు. ఆత్మజ్ఞాని ఆత్మ అని ఇద్దరు ఉండరు. ఆత్మజ్ఞానియే ఆత్మ అని అక్కడ పాయింట్. అది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. నేను ఎవరు అన్న సమాధానానికి ఆన్సరు నేను వేరు, ఆత్మ వేరు కాదు, నేనే ఆత్మ. అహం బ్రహ్మే, అది కదా ఇన్స్ట్రక్షన్. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అంటే నేనే అపరబ్రహ్మను, అంటే నేనే ఆత్మను, ఆర్ నేనే నా స్వరూపము అనంతమైనటువంటి ఆత్మ చైతన్యము. నాలో, నా శరీరంలో ఉన్నట్టు హృదయంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆత్మ చైతన్యము నేనే అని కదా ఇన్స్ట్రక్షన్ పాయింట్. అది సో అదే చెప్తున్నారు, విదుషః ఆత్మత్వాత్, విద్వాంసుడే ఆత్మ అని పాయింట్. సో అందుకని నువ్వు అక్కడ స్పెసిఫిక్ కాజ్ ఏం చెప్పలేదు అని అనలేవు. అంటే స్పెసిఫిక్ కాజ్ ని చెప్పలేదు, అదేదో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పడిపోయారని చెప్పారు. పైగా కర్మ లేని ఆత్మ చైతన్యమును తెలుసుకున్న విద్వాంసుడు, ఆత్మ చైతన్యము వేరు, విద్వాంసుడు వేరు. ఆ కర్తృత్వము భోక్తృత్వములు లేనటువంటి ఆత్మ చైతన్యము నో ప్రాబ్లం మాకు దాంతో. కానీ విద్వాంసుడు వేరు, ఆత్మ చైతన్యము వేరు. ఆత్మ చైతన్యమును తెలుసుకున్నవాడు విద్వాంసుడు. కాబట్టి విద్వాంసునకు కూడా కర్మలు లేవనట తప్పు అని నీవు అంటుంటే అది తప్పు. ఎందుకంటే విద్వాంసుడే ఆత్మ, విద్వాంసునకు ఆత్మ చైతన్యమునకు ఏమీ తేడా లేదు. ఆత్మ చైతన్యమే నా స్వరూపం అని తెలుసుకున్నవాడే విద్వాంసుడు. అంతేనే కానీ రెండు లేవు అక్కడ. తెలుసుకోబడే ఆత్మ, తెలుసుకున్నటువంటి విద్వాంసుడు అని లేదు. ఎవడైతే తెలుసుకున్నాడో వాడే ఆత్మ చైతన్యం, ఆవిడ స్వరూపమే ఆత్మ చైతన్యము అని చెప్తున్నారు. విదుషః ఆత్మత్వాత్. చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి, అంటే కొంచెము పరిశీలించవలసినటువంటి ప్రతిపాదనలు ఇవన్నీ కూడా. చాలా మౌలికమైన ప్రతిపాదన వేదాంతంలో. నేనే ఆత్మ చైతన్యము, నా స్వరూపమే ఆత్మ చైతన్యము అని చెప్తున్నారు. ఆ తెలుసుకున్నవాడు విద్వాంసుడే ఆత్మ చైతన్యం.
చదువుదాము. నా దేహాది సంఘాతస్య న దేహాది సంఘాతస్య విద్వత్త. విద్వత్త. అయితే ఈ తెలుసుకోవడము అన్నది ఉంది కదా, ఆత్మ చైతన్యమును తెలుసుకొనుట అనేది చెప్తున్నారు. తెలివి ఉండాలి. తెలివి అంటే ఇక్కడ ఆత్మ చైతన్యమును తెలుసుకొనుట, ఆ జ్ఞానమును తెలుసుకునే ఆ ఉండాలి. ఆ తెలివి ఉండాలి. విద్వత్త అంటే అది. విద్వత్త అంటే తెలివి. ఆ తెలివి నా దేహాది సంఘాతస్య, అది దేహాది సంఘాతమునకు చెందినది కాదు. అంటే దేహము, మనస్సు, బుద్ధి, అహంకారము ఉన్నాయి. వాటికి తెలుసుకునే శక్తి రావాలంటే చైతన్యం ఉండాలి. సో చైతన్యమునందు ఉంది తెలుసుకొనుట, తెలివి. తెలుసుకొనుట అనేది చైతన్యమునందు ఉంది. మనసు బుద్ధి అందు లేదు. మనసు బుద్ధి అందు ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. కానీ మనసు బుద్ధి లోపల ఆత్మ చైతన్యం లేకపోతే బుద్ధి మనసు ఏం తెలుసుకోవు కదా. మనిషి మరణించిన తర్వాత ఆత్మ చైతన్యం లేదు ఆ దేహాది సంఘాతం నందు. ఆత్మ చైతన్యము లేనప్పుడు తెలుసుకొనుట అనేది జరగదు. సో తెలివి అనేది మనము దేహాది సంఘాతమునకు ఉన్నటువంటి క్యారెక్టర్ కాదు. అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్యాన్ ఉంది అనుకోండి. ఫ్యాన్కి ఏమో మోటార్ ఉంది, రెక్కలు ఉన్నాయి, తిరిగే క్రియ ఉంది. ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ ఉంది. ఇప్పుడు ఈ తిరిగే చైతన్య శక్తి ఏదైతే ఉందో అది ఫ్యాన్దా, ఫ్యాన్ యొక్క రెక్కలదా, ఎలక్ట్రిసిటీదా? అది క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ తెలుసుకుంటే ఇక్కడ శంకర్లు చెప్తున్న మాట పరిశీలించవచ్చు. శంకర్ అక్కడ దృష్టాంతంలో ఆన్సర్ ఏంటి? తిరుగుతున్నటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ క్రియలో ఉండే చలన శక్తి అది ఫ్యాన్ది కాదు. అంటే శరీరం యొక్క సంఘాతం కాదు. అంటే మోటారు, లోపల ఉన్న వైర్లు, చుట్టూ ఉన్న రెక్కలు, అటువంటి అది సంఘాతం, అది దేహాది సంఘాతం ఎగ్జాంపుల్. కానీ తిరుగుట అనే శక్తి ఏదైతే ఉందో అది ఆ సంఘాతమునకు చెందినది కాదు. అది అందులో ఉన్న ఆత్మ చైతన్యం అంటే ఎలక్ట్రిసిటీకి చెందినది. సేమ్ దాష్టాంతము శాస్త్రం ఏం చెప్తోంది? దేహాది సంఘాతము, మనసు బుద్ధి అహంకారము చిత్తము, అది దేహాది సంఘాతము. ఈ తెలియుట అనే తెలివి ఏదైతే ఉందో విద్వత్త, అది దేహాది సంఘాతమునకు చెందినది కాదు. అది ఆత్మ చైతన్యమునకు చెందినది. అతః పారిశేష్యాత్ అసంహతః ఆత్మా విద్వాన్. పారిశేష్యాత్ అసంహతః ఆత్మా విద్వాన్. అది పారిశేష్యాత్ అసంహతః ఆత్మ అంటే పారిశేష్య న్యాయము అంటారు సంస్కృతంలో. అది లాజిక్ కి పేరు. పారిశేష్యాత్ అంటే పారిశేష్య న్యాయము అను. అంటే ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్కి వెళ్తే ఫ్యాన్, రెక్కలు, అంటే ఫ్యాన్ మోటారు, రెక్కలు, వైర్లు, అదంతా దేహాది సంఘాతం. ఎలక్ట్రిసిటీ తిరిగే క్రియాశక్తి. ఇప్పుడు తిరిగే క్రియాశక్తి దేహాది సంఘాతమునదా? కాదు. అంటే ఫ్యాన్, ఎలక్ట్రిసిటీ, మోటార్దా? కాదు. మరి దేనిది? మిగిలింది ఏంటి? ఇంకా ఇది కాక మిగిలిన ఐటమ్ ఒకటి ఉంది, ఎలక్ట్రిసిటీ. సో ఈ ఫ్యాను, మోటారు, రెక్కలకి చెందినది కాదు క్రియాశక్తి. మన క్రియాశక్తి దేనికి చెందింది? మిగిలింది ఏదో దానికి. మిగిలింది ఏమిటి? ఎలక్ట్రిసిటీకి చెందినది. అది పారిశేష్య న్యాయము అంటే మిగిలిన దానికి చెందినది అని. అతః పారిశేష్యాత్, అది సంస్కృతంలో లాజిక్ కి పేరు. ఇలా కొన్ని లాజిక్లు ఉంటాయి. అంటే సప్తవడ న్యాయము అని ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఒకడు ఆకలేస్తోంది, వాడికి వడలు పెట్టారు. ఒకటి పెట్టారు, ఆకలి తీరిందా? లేదు. రెండోది పెట్టారు, తీరలేదు ఆకలి. మూడోది పెట్టారు, తీరలేదు ఆకలి. 7 వడలు తిన్నాక అప్పుడు ఆకలి తీరింది. ఇప్పుడు ఆకలి దేని వల్ల తీరింది అంటే 7వ గారి వల్ల ఆకలి తీరింది అని చెప్పాలి. అంటే అని చెప్పినట్టుంది అని. అది దానికి సప్తపడ న్యాయము అంటారు. అలాగా ఈ లాజిక్లన్నింటికి కూడా సంస్కృతంలో పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ వాడుతున్న లాజిక్ కి పేరు పారిశేష్యము, పారిశేష్య న్యాయము. అతః పారిశేష్యాత్ అసంహతః ఆత్మ విద్వాన్. అసంహత అంటే దేహాది సంఘాతమునకు చెందనిది ఏదైతే ఉందో చైతన్యము, ఆ చైతన్యమే విద్వాంసుడు. అదే ఆత్మ విద్వాన్. అసంహత ఆత్మ విద్వాన్. దేహాది సంఘాతమునకు చెందని ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే విద్వాంసుడు. ఎందుకంటే విద్వత్త అక్కడ ఉంది, అంటే తెలివి అక్కడ ఉన్నది. తెలివి ఎక్కడుంది? 2 ఉన్నాయి.
దేహాది సంఘాతము ఆప్షన్ ఏ దేహాది సంఘాతము అంటే దేహము మనసు బుద్ధి అహంకారము. ఆప్షన్ బి ఆత్మ చైతన్యము. క్వశ్చన్, తెలివి ఎక్కడ ఉన్నది? దేహాది సంఘాతంలో ఉన్నదా లేదా ఆత్మ చైతన్యంలో ఉన్నదా? దేహాది సంఘాతంలో అయితే లేదు, మరి ఎక్కడుంది? ఆప్షన్ రెండే ఆప్షన్లు ఇచ్చారు, ఇంకా మీ ఆప్షన్ బిలో ఉంది. సో పారిశేష్య న్యాయం వలన ఆ తెలివి అనే చైతన్యము సంఘాతమును కంటే దేహాది సంఘాతము కంటే భిన్నమైనటువంటి ఆత్మ చైతన్యమునందు ఉన్నది. సో తెలుసుకునేది ఎవరు? ఆత్మ చైతన్యము. సో విద్వాంస ఎవడు? ఆత్మ చైతన్యము. సో ఆత్మ విద్వాన్. అవిక్రియ ఇది. అవిక్రియః ఇతి. సో ఆ విద్వాంసుడే, ఆ ఆత్మయే అవిక్రియము. ఇక్కడ సరిపోయింది, ఇప్పుడు సరిపోయింది. సో నువ్వు ఇప్పుడు స్పెసిఫిక్ కాజ్ అని వాదించలేవు నాతో అంటున్నా. ఇది తస్య విదుషః తస్య విదుషః కర్మ సంభవాత్ కర్మ సంభవాత్ ఆక్షేపః యుక్తః ఆక్షేపః యుక్తః కథం స పురుషః ఇది. కథం స పురుషః ఇతి. సో తెలివి అనే చైతన్యమును మనము దేహాది సంఘాతమునకు ఆపాదించలేము. అది దేహాది సంఘాతము యొక్క ధర్మము కాదు. దేహాది సంఘాతము కంటే భిన్నమైన ఆత్మ చైతన్యమునకు చెందిన ధర్మము తెలివి. అందుకని విద్వాంసుడనగా ఆత్మ చైతన్యమే. కావున విద్వాంసునకు కర్మలు అసంభవము అనే ఆక్షేపము, అంటే కర్మలను నిరాకరించుట అనే పదము అనే కాన్సెప్ట్ యుక్త, చాలా యుక్తముగా ఉన్నది. అందుకనే భగవంతుడు అన్నటువంటి వాక్యము కథం సపురుష పార్థ కథం కం ఘాతయతి హంతికం అనే వాక్యము ఎంతో యుక్తముగా ఉన్నది అని శంకర్లు ఆ టెక్నికల్ ప్రశ్నను, ఒక ప్రశ్నను నిరాకరించి రెఫ్యూట్ చేస్తున్నారు. దాన్నే ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యథా యథా బుద్ధ్యాధ్యాహితస్య బుద్ధ్యాధ్యాహితస్య శబ్దాద్యర్థస్య శబ్దార్థ్యర్థస్య అవిక్రియః ఏవ అవిక్రియః ఏవ తన్ సన్ బుద్ధివృత్త్య వివేక జ్ఞానేన బుద్ధివృత్య వివేక జ్ఞానేన అవిద్యయా అవిద్యయా ఉపలబ్ధ ఆత్మా కల్ప్యతే. ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. కొంచెం జాగ్రత్తగా పదాలు అన్వయించుకోవాలి. అంటే యథ ఏ విధముగా అయితే బుద్ధ్యాద్యాహితస్య శబ్దాద్యర్థస్య అవిక్రియః ఏవ సన్ బుద్ధివృత్త్య వివేక జ్ఞానేన అవిద్యయా ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. ఆత్మ కంటే ఆత్మ చైతన్యము దేహాది సంఘాతము కంటే భిన్నము అయినప్పటికీ కూడా, అంటే ఎలక్ట్రిసిటీ మోటారు రెక్కల కంటే భిన్నము అయినప్పటికీ కూడా తిరుగుట అనేది, అంటే తిరిగే శక్తి ఎలక్ట్రిసిటీకి చెందినది అయినప్పటికీ కూడా మోటార్కు ఆపాదించి కూర్చుంటాం. ఇది మోటార్ వల్ల ఫ్యాన్ ఎందుకు తిరుగుతోంది అంటే మోటార్ వల్ల తిరుగుతోంది అని ఆన్సర్ చెప్పేస్తాం. అది అవిద్య. అటువంటి అంటే బుద్ధివృత్తి అవివేక జ్ఞానేన ఆ ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మమును మోటార్కు ఆపాదించి కూర్చున్నాం, అది అవివేకము. ఆ బుద్ధివృత్తి అవివేక జ్ఞానం ఒక ఎగ్జాంపుల్. అది టెక్నికల్ టర్మ్స్ తో చెప్తున్నారు అది, కాకపోతే చెప్తున్న విషయం అది. ఎలక్ట్రిసిటీకి ఉన్నటువంటి ధర్మమును మోటార్కు ఆపాదించాం. మోటార్కు ఆపాదించి ఫ్యాన్ ఎందుకు తిరుగుతున్నది అంటే ఫ్యాన్ లో సో మచ్ పవర్ ఉన్నటువంటి మోటార్ ఉన్నది, ఆ మోటార్ వల్ల ఫ్యాన్ తిరుగుతున్నది అని చెప్తాం ఆన్సర్. సాధారణంగా లౌకికులు అలా చెప్తారు ఆన్సర్. సో కానీ ఆ చలన శక్తి మోటార్కి చెందింది కాదు, మోటార్ ఉపాధి మోటార్కి చెందింది కాదు. చలన శక్తి ఎలక్ట్రిసిటీకి చెందినది. కారు దృష్టాంతం చెప్పుకున్నాం 2-3 శ్లోకాల ముందు. కారులో ఉన్నటువంటి పవరు, కారు యొక్క పవర్, కారులో 2 లీటర్ ఇంజిన్ ఉంది, ఆ 2 లీటర్ ఇంజిన్ యొక్క పవర్ అని చెప్పేస్తాం. కానీ ఆ పవర్ 2 లీటర్ ఇంజిన్ది కాదు. పవర్ చైతన్య శక్తి పవర్. అన్ని ఫ్యూయల్స్ లోనూ అదే పవర్ ఉంటుంది. సూర్యుని వెలుగు నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, పెట్రోల్ నుంచి వచ్చినటువంటి పవర్ అన్నిట్లోనూ అదే పవర్ ఉంటుంది. కాకపోతే ఉపాధిని బట్టి వేరే వేరే పవర్ అని పేర్లు పెట్టుకున్నాం. ఇక్కడ కారులో ఉపాధి ఇంజన్ యొక్క కెపాసిటీ. ఇంజన్ కెపాసిటీ 2 లీటర్స్ ఆర్ సమ్ 150 హార్స్ పవర్. అది ఇంజన్ యొక్క కెపాసిటీనే కానీ అది పవర్ యొక్క కెపాసిటీ కాదు. కాకపోతే బుద్ధివృత్తి అవివేక జ్ఞానేన, అవివేక జ్ఞానము వలన
ఆ పవర్ ని, ఆ పవర్ కారుది అని ఆపాదించి చెప్తారు. అది అవిద్య. అవిద్యయ ఉపలబ్ధ ఆత్మ కల్పితే. అవిద్య వలన అక్కడ బుద్ధి, ఉపలబ్ధ అంటే బుద్ధి, బుద్ధిని ఆత్మ అని కల్పించుకొని కూర్చుంటాం. ఆ బుద్ధియే ఆత్మ అనే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. తెలుసుకుంటున్నది బుద్ధి కదా, బుద్ధి వలన తెలుస్తోంది కదా, తెలుసుకుంటున్నది బుద్ధి కదా, ఆత్మ అంటారేంటి మీరు అని కన్ఫ్యూషన్ వస్తుంది. కానీ బుద్ధి తెలుసుకోవటం లేదు, బుద్ధి జడము. బుద్ధి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక మన దేహము, మనస్సు, బుద్ధి, అహంకారంలో భాగము. అవి జడములు, అవి దృశ్యములు, అవి జడములు, అవి తెలుసుకోవటం లేదు. అందులో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము తెలుసుకుంటుంది అని. కాకపోతే ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేక అలా అనుకుంటాం. సో బుద్ధ్యాద్య ఆహితస్య శబ్దార్థస్య అంటే బుద్ధి తెచ్చుకొస్తోంది. అంటే బుద్ధి ఆహితస్య అంటే తెచ్చుకొచ్చినటువంటి, బుద్ధి తెచ్చుకొస్తోంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తోంది? శబ్దార్థస్య, శబ్దార్థముల యొక్క జ్ఞానము బుద్ధి తెస్తోంది. బుద్ధి తెచ్చుకొస్తోంది కాబట్టి బుద్ధియే తెలుసుకుంటోంది అనే కన్ఫ్యూజన్ లో పడిపోతాము అంటున్నారు. బుద్ధ్యాద్యాహితస్య శబ్దార్థస్య అవిక్రియ ఏవ సన్ బుద్ధివృత్తి అవివేక జ్ఞానేన. సో యాక్చువల్లీ బుద్ధి తనలో ఉండే అవిక్రియమైనటువంటి ఆత్మ చైతన్యం వల్ల తెలుసుకుంటుంది. కానీ ఆత్మ అనాత్మ, ఆత్మ చైతన్యము కంటే భిన్నమైనటువంటి బుద్ధి, ఈ రెండిటి యొక్క కన్ఫ్యూజన్, వివేక జ్ఞానము లేక బుద్ధి వృత్తి అవివేక జ్ఞానం. బుద్ధి వృత్తి అవివేకము, అక్కడ ఆ ఉంది మధ్యలో, ఆ సంధి జరిగింది. బుద్ధి వృత్తి అవివేక జ్ఞానేన, వివేక జ్ఞానము అదే అవిద్యయ. అవివేకమైనటువంటి అవిద్య వలన ఉపలబ్ధ కల్ప్యతే, ఆత్మ కల్ప్యతే. బుద్ధియే ఆత్మ అని మనము కల్పించుకొని కూర్చుంటాము. అది డిఫరెన్స్ అక్కడ జరుగుతున్నది. ఈ అతద్ధర్మారోపణ అంటే తనది కానటువంటి ధర్మాన్ని తన మీద ఆపాదించడం. అంటే బుద్ధికి లేదు చైతన్యం. బుద్ధిలో చైతన్యము ఉంటే బుద్ధి పనిచేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ వచ్చి మనము బుద్ధియే ఆత్మ అని కల్పించుకుని కూర్చుంటాము. ఏవమేవ ఆత్మానాత్మ వివేక జ్ఞానేన ఆత్మానాత్మ వివేక జ్ఞానేన బుద్ధివృత్యా బుద్ధివృత్యా విద్యయా అసత్యరూపయైవ పరమార్థతః అవిక్రియః ఏవ ఆత్మా విద్వాన్ ఉచ్యతే. పరమార్థతః అవిక్రయః ఏవ ఆత్మా విద్వాన్ ఉచ్యతే. అది. సో ఏవమేవ ఆత్మానాత్మ వివేక జ్ఞానేన అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము కలుగుట చేత, అంటే ఆత్మ వేరు, ఆత్మ చైతన్యము వేరు, దేహము, మనసు, బుద్ధి, అహంకారము వేరు. నిర్వాణ షట్కంలో అదే చెప్తున్నారు కదా, మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం. ఆ వివేక జ్ఞానము కలిగినప్పుడు అది విద్య. ఆ విద్య ద్వారా, ఆ విద్య చేత, కానీ ఆ విద్య కూడా అసత్యము, అసత్య రూపయ ఏవ. చూడండి, జ్ఞానము కూడా అసత్యము అని చెప్తున్నారు. అంటే జ్ఞానము వస్తుంది మనకి, భగవద్గీతలో తర్వాత వస్తుంది పాయింట్. కొంచెము సటిల్ గా పరిశీలిస్తే ఈ ఆత్మజ్ఞానము అనే కాన్సెప్ట్, జ్ఞానం తెలుసుకుంది, జ్ఞానము అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే అజ్ఞానం ఉన్న చోటే వస్తుంది. సో అజ్ఞానము అసత్యమే, ఈ జ్ఞానము అజ్ఞానాన్ని పారదోలే జ్ఞానము అసత్యమే. సో రెండు అసత్యములే. ఆత్మ జ్ఞానమునకు రెండిటికి అతీతమైనది అని చెప్తున్నారు. సో ఆత్మానాత్మ వివేక జ్ఞానేన అంటే జ్ఞానము బుద్ధిలో అంశము, బుద్ధిలో జ్ఞానము నెలకొల్పబడుతున్నది. సో అది కూడా అసత్యమే. జ్ఞానము అసత్యమే, అజ్ఞానము అసత్యమే. ఎందుకంటే రెండు మిథ్యయే. అంటే బంధము ఉంటేనే మోక్షం ఉంటుంది, బంధము లేని చోట మోక్షం యొక్క అవసరం కూడా లేదు. నువ్వు ముక్తుడవు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నేను బద్ధుడను అనే ఐడియా ఉంది కాబట్టి నువ్వు బద్ధుడు కాదయ్యా, నువ్వు ముక్తుడు అని చెప్పాల్సి వస్తుంది. అది అక్కడ పాయింట్. నువ్వు పుట్టలేదు అని ఎందుకు చెప్తోంది మంత్రము? ముందు చెప్పారు శంకర్లు. ఎందుకు చెప్తోంది? యాక్చువల్లీ చెప్పక్కర్లేదు, చెప్పుకున్నాము. నేను గౌడ పదాచార్యులు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అంటే అజహ కల్పిత సమృత్య అంటారు గౌడ పదాచార్యులు మండుక కార్యక్రమం. అంటే అజహ, ఆత్మ అజము అనేది కూడా కల్పితము అంటారు. ఎందుకు? యాక్చువల్లీ ఆత్మ పుట్టలేదు. సో పుట్టలేదని చెప్పక్కర్లేదు ఆత్మ గురించి, ఎందుకంటే పుట్టుట అనేది లేదు ఆత్మకి. కాకపోతే
మనము నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టాను అనే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆత్మ పుట్టలేదు అని చెప్పాల్సి వస్తోంది అని గౌడపదాచార్యులు చాలా చక్కగా ఆ పరమార్థేన నాపి అజయ అజహ అంటారు. నాపి అజహ ఆత్మ. ఆత్మ అజహ కాదు, ఆత్మ జహ కాదు, రెండు కాదు. ఆత్మ పుట్టినది కాదు, ఆత్మ పుట్టనిది కాదు. ఎందుకంటే ఈ పుట్టుట అనేది కూడా కల్పితం. ఎందుకంటే నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టాను అది మనం తలుచుకుంటూ ఉంటాం ప్రతి ఏడాది దాన్ని. అందుకని నువ్వు పుట్టలేదని చెప్పాల్సి వస్తోంది అంటారు. అదే విధముగా ఆ నేను పుట్టలేదు అన్న మాట కూడా యాక్చువల్లీ అసత్యము కిందే లెక్క. ఎందుకంటే పుట్టాను అనుకుంటున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అజ కల్పిత సమృద్ధి, అది కల్పితం. అలా కూడా ఈ జ్ఞానం కూడా కల్పితమే. ఎందుకు? అజ్ఞానాన్ని పారతోలుటకు ఇచ్చినటువంటి సాధనం. కాల్లో ముళ్ళుంటే ముళ్ళు తీసేయడానికి పిన్ ఇస్తారు. ముళ్ళు తీసేసిన తర్వాత పిన్ కూడా పక్కన పడేస్తాం. ఆ విధంగా జ్ఞానము కూడా సాధనము అంటే మరి అసత్యమే అవుతుంది, అంటే నిత్యము కాదు. సో విద్యయ ఆ విద్యను కూడా అసత్య రూపం అని చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, తర్వాత వస్తుంది, అది అలా గుర్తుపెట్టుకున్నాం. సో పరమార్థత అవిక్రియ ఏవ ఆత్మా విద్వాన్ ఉచ్యతే. పరమార్థ రూపముగా అంటే తన యాక్చువల్ స్వరూపం ఏంటి అన్న ప్రశ్న వస్తే ఆత్మ విద్వాన్ ఉచ్యతే. అవిక్రియ ఆత్మ ఏవ విద్వాన్. సో విద్వాంసుడు ఆత్మ రెండు ఒకటే. ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎందుకంటే విద్వాంసుడు అనగా ఆత్మయే, ఆత్మ చైతన్యమే. విద్వాంసునకు ఆత్మ చైతన్యమునకు వేరు తేడా లేదు. అంతేనే కానీ పూర్వపక్షి చెప్పినట్టు ఆత్మ చైతన్యమును తెలుసుకున్నవాడు విద్వాంసుడు అంటే రెండు ఉన్నాయి కదా అని ఆ భ్రమలో పడిపోకూడదు. లాంగ్వేజ్ అలా ఉంది కదా అని ఆ భ్రమలో పడిపోకూడదు. ఆత్మ చైతన్యము అనగా విద్వాంసుడే అని చెప్పుట తాత్పర్యం. అందుకనే విద్వాంసునకు కర్తృత్వ భోక్తృత్వములు లేవని చెప్పుట భగవంతుని యొక్క అభిప్రాయము అని ఆ సెంటెన్స్ ని కంక్లూడ్ చేస్తున్నాను. విదుషః కర్మా సంభవ వచనాత్ కర్మ సంభవ వచనాత్ యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే తాని అవిదుషః విహితాని ఇది భగవతః నిశ్చయః. తాని అవిదుషః విహితాని ఇతి భగవతః నిశ్చయః అవగమ్యతే. అవగమ్యతే. అందుకని శాస్త్రం ఏవైతే కర్మలను విధించినదో విద్వాంసునకు కర్మలు అసంభవము. సో శాస్త్రం కానీ వేదము కర్మలను విధిస్తున్నది కదా. నువ్వు ఈ కర్మ అగ్నిహోత్రము చేయుము ప్రతిరోజు అని కర్మ విధిస్తున్నది. ఆ విధి అంతే యాని కర్మాణి శాస్త్రేణ విధి అంటే తాని అవిదుషః విహితాని, అవి అవిద్వాంసులకు విధించినవి అని భగవంతుని యొక్క నిశ్చయము ఇక్కడ క్లియర్ గా తెలుస్తున్నది. ఎందుకంటే కం ఘాతయతి అంతికం. ఎవడైతే వేద అవినాశినం నిత్యం ఏనం అజమవ్యయం కథంస పురుష పార్థ కం ఘాతయతి హంతికం. అంటే భగవంతుడు విద్వాంసునకు కర్మలు చెప్పుటలేదు, కర్మ అసంభవం అని చెప్తున్నాడు. మరి శాస్త్రం కర్మలను ఎందుకు చెప్పింది అంటే చెప్పింది కదా, మరి వేదము కొన్ని కర్మలను చేయమని చెప్పింది. అది నేను పుట్టాను అనుకున్న వాడికి ఆ కర్మలు. వేదం ఎక్కడ మీరు పుట్టారని మనం పుట్టామని చెప్పదు. కానీ నేను పుట్టాను అని నువ్వు అనుకుంటున్నావా, సరే. నువ్వు దేహాది మనస్సంఘాతం అని అనుకుంటున్నావా, సరే. కానీ కానీ అలాంటప్పుడు పని చేయి, ఈ కర్మలు చేయి అని కర్మలు విధించినది. లేకపోతే ఏమవుతుందంటే మనిషి తనకున్న శక్తిని అంతటిని అనవసరమైన కర్మలలో వేస్ట్ చేసుకుంటాడు. అందుకని కొన్ని కర్మలు విధించింది శాస్త్రం. విధించి ఓకే నువ్వు పుట్టాను అనుకుంటున్నావా, సరే. కానీ నువ్వు కర్తవా, ఓకే సరే. కానీ నువ్వు మనస్సు దేహాది సంఘాతమా, సరే. కానీ అలాగే అనుకో. అయితే ఓ పని చేయి, ఈ కర్మలన్నీ చేయి కొన్నాళ్ళు. ఆ కర్మలన్నీ చేసిన తర్వాత కొన్నాళ్లకు ఓకే ఈ కర్మల్లో ఏమి లేదు, ఇవన్నీ ఉత్తినే టేస్ట్ లేని చూయింగం లాంటివి అని ఒకనొకప్పుడు మనిషికి అవగాహన కలుగుతుంది. అప్పుడు ఉపనిషత్తుల దగ్గరికి వస్తాడు. ఉపనిషత్తు దగ్గరికి వస్తే నువ్వు కర్తవు కాదు అని చెప్తుంది ఉపనిషత్తు. అమ్మ అప్పుడు మనిషి ఆలోచనలో పడతాడు, కరెక్టే కదా, ఇదేదో బాగానే ఉన్నట్టుందే అని ఆ పరిశీలనలో పడతాడు. సో అప్పటిదాకా మరి అవిద్వాంసుడై ఉన్నంత వరకు కర్మలు చేసుకోవని కర్మలను విధిస్తున్నది అని అక్కడ కర్మలు ఆ విధముగా కర్మలు విధింపబడినవి. అంతేనే కానీ జ్ఞానికి కాదు అని ముగించగా ఇంకా మరి పూర్వపక్షం తేలిగ్గా వదిలేడు. సో నెక్స్ట్ దీని మీద విచారము మొదలవుతున్నది. ఇది మనము మళ్ళీ శనివారం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ కూడా చాలా చక్కని విచారం ఉన్నది.
అయితే ఈ పాయింట్ ఇంకా పూర్వపక్ష ఒప్పుకోడు. ఆత్మయే విద్వాంసుడు అని చెప్పేస్తున్నారు. ఆ, కర్మలన్నీ అవిద్వాంసునకు అని చెప్పేస్తున్నారు. అక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటి వస్తుందంటే, పాయింట్ ఏంటో చెప్పేసి క్లోజ్ చేసేద్దాము. ఆ పాయింట్ యొక్క ఆన్సర్, ఆ పాయింట్ ని ఎలా క్లారిఫై చేస్తారో శంకర్లు శనివారం నాడు చూద్దాం. అయితే కర్మలు ఏమో అజ్ఞానికి విధించారు అంటున్నారు. ఓకే, మరి జ్ఞానము కూడా అజ్ఞానికే విధించారు కదా? అవును, అజ్ఞానికే విధించారు. ఎందుకంటే జ్ఞాని అయిపోయిన వాడికి ఇంకా జ్ఞానంతో సంబంధం లేదు కదా. జ్ఞాని అయిపోయినప్పుడు ఇంకా జ్ఞానితో సంబంధం లేదు. అజ్ఞానికే కర్మ జ్ఞానము రెండు విధించారు అంటున్నారు కదా. మరి భగవంతుడు రెండు పాత్రలు చెప్పారంటున్నారు. ఆ అంటే కర్మయోగేన అంటే యోగినాం సాంఖ్యయోగేన ఆ అంటే ఆ, జ్ఞానులకు ఆ జ్ఞానయోగేన సాంఖ్యానామని కర్మయోగేన యోగినామని చెప్తున్నారు కదా. మరేమో అప్పుడు ఆ ఈ జ్ఞానికి అజ్ఞానికి డిఫరెన్స్ ఏమిటి అని ప్రశ్న వస్తుంది. అక్కడ రెండు పార్ట్స్ చెప్పారంటున్నారు. ఒకటేమో కర్మ, ఒకటేమో జ్ఞానము. కర్మ ఏమో అజ్ఞానికి విధించబడినది. ఓకే, అవిద్వాంసునకు కర్మలు అంటున్నారు, బాగుంది. ఆత్మజ్ఞానం కూడా అవిద్వాంసునికే కదా? అవును. ఎందుకంటే మరి జ్ఞాని అయిపోతే ఇంకా జ్ఞానంతో సంబంధం లేదుగా. మరి జ్ఞానం కూడా అవిద్వాంసునికే చెప్పబడుతున్నది కదా? అవును. మరి రెండు పాత్రలు ఎలా వస్తున్నాయి? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఈ జ్ఞానికి అజ్ఞానికి డిఫరెన్స్ ఏంటి? జ్ఞానంకు జ్ఞాననిష్టకు కర్మనిష్టకు డిఫరెన్స్ ఏంటి అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి ఆన్సర్ చాలా చక్కని సమాధానము, తేడా లేదు కదా అని పూర్వపక్షం, టెక్నికల్ పూర్వపక్షం. ఓకే, మీరు చెప్తున్న మాట బానే ఉంది. కర్మ అజ్ఞానికే విధించబడినది, జ్ఞానము కూడా అజ్ఞానికే విధించబడినది. మరి రెండింటికి తేడా ఏంటి? మరి అప్పుడు కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సాంఖ్యానాం అనే దానికి అర్థం ఉంటది కదా ఆ మాటకి అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానము నెక్స్ట్ 2 పారాగ్రాఫ్లు. అది మనము శనివారం నాడు చూద్దాం. చాలా చక్కని మనందరి మనసుల్లో కూడా పుట్టేటటువంటి ప్రశ్నయే పూర్వపక్షము. దీనికి చక్కని సమాధానం ఉన్నది. అది మనం శనివారం నాడు చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.